ఈ దినాన యేసు ప్రభు తన శిష్యులకు విత్తువాన్ని గూర్చిన ఉపమానం చెప్తూ ఆ ఉపమానంలో 4 రకాల నేలల గురించి మాట్లాడతాడు యేసు ప్రభు వారు. ఆ 4 రకాల నేలల గురించి మాట్లాడుతూ మొట్టమొదటి నేల త్రోవ పక్క, రెండవ నేల రాతి నేల, మూడో నేల ముండ్ల పొద, 4వ నేల మంచి నేల అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నేలల గురించి మాట్లాడలేదు, కానీ ఒక వ్యక్తి హృదయంలో ఇటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు అంటే ప్రతి మనిషిలో కూడా త్రోవ పక్క, రాతి నేల, ముండ్ల పొద, మంచి నేల. శిష్యులకు అర్థం కాలేదు. అయ్యా నువ్వు త్రోవ పక్క అంటున్నావు, రాతి నేల అంటున్నావు, ముండ్ల పొద అంటున్నావు, అలాగే మంచి నేల అంటున్నావు, మరలా మా హృదయం గురించి మాట్లాడుతున్నావు, హృదయానికి నేలకి ఏంటి సంబంధం అని ఆ వివరణ అర్థం కాక శిష్యులు అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ ఉపమానం చెప్తూ ప్రాముఖ్యంగా అందులో 3వ రకమైన నేల ఏంటి అంటే అది ముండ్ల పొద. ఎక్కువ శాతం క్రైస్తవులు ఎలా ఉంటారు చెప్పమంటారమ్మా? ఎక్కువ శాతం ముండ్ల పొదల్లో ఉంటారు. త్రోవ పక్క కాదు, రాతి నేల కాదు, మంచి నేల కాదు. ఎక్కువ శాతం క్రైస్తవ విశ్వాసులు అందరూ ఎక్కువ శాతం ముండ్ల పొదలాగే ఉంటారు. అసలు ఎందుకు ఈ ముండ్ల పొదలా ఉండే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? దేవుడు ముండ్ల పొదలా ఉండకూడదు అని ఆశించాడు, కానీ చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ముండ్ల పొదలాగే ఉండడానికి ఇష్టపడతారు. ఇంతకీ ముండ్ల పొద ఏ హృదయానికి సాదృశ్యంగా యేసు ప్రభు చెప్పారు? ముండ్ల పొద కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఈరోజు మనం వినడానికి సిద్ధపడదాం. కాబట్టి ఈరోజు పాఠం చూడండి, ముండ్ల పొదలలో మంచి విత్తనములు అన్నాడు. ముండ్ల పొదల్లో మంచి విత్తనాలు. వాస్తవానికి ముండ్ల పొదల్లో మంచి విత్తనాలు వేసినా ఆ విత్తనాలు రావు, ఎందుకంటే ముళ్ళు. అలాంటి ముండ్ల పొదల్లో విత్తనాలు వేయరు. కానీ యేసు ప్రభు చెప్పిన ఉపమానం సాదృశ్యం ఏంటంటే చాలా మంది మనుషులు మారాలి, వాళ్ళ బ్రతుకులు మారాలి అని ఆఖరి వరకు కూడా దీర్ఘశాంతంతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. చాలా మంది మారరు, మారినట్టు నటిస్తూ ఉంటారు, మారినట్టు ఉంటూ ఉంటారు. కానీ ఆయన కోరిక ఒకటే, ఇంకా ముండ్ల పొదలో ఉండకండి. ముండ్ల పొద తర్వాత ఏ నేల? మంచి నేల. ఆల్మోస్ట్ మీరు దగ్గరికి వచ్చేసారు. త్రోవ పక్క కాదు, రాతి నేల కాదు. ఎక్కువ శాతం క్రైస్తవులు ఉండేది ముండ్ల పొద. మరి ఆ ముండ్ల పొద తర్వాత మంచి నేల. కాబట్టి ఒక్క అడుగు దూరంలో, ఒక మెట్టు దూరంలో మనం ఉండిపోతే నరకానికి వెళ్ళి మన జీవితం నశించిపోకుండా ఒక్కసారి ఆ ముండ్ల పొదలో ఉండే జీవితం, నేను మంచి విత్తనాలే వేస్తున్నాను కానీ మీ జీవితం ముండ్ల పొదలో ఉంది, ఆ ముండ్ల పొద అణిచేస్తుంది, మొక్క ఎదగకుండా. ముండ్ల పొదలో విత్తనాలు వేసినా ఏ మొక్క ఎదుగుతుంది? ఈ ముళ్ళన్నీ కూడా అణిచేస్తూ ఉంటాయి. అణిచేస్తూ ఉన్నప్పుడు ఆ విత్తనం ఫలించదు. దీన్ని సాదృశ్య రూపంగా యేసు ప్రభు ఎంత అద్భుతంగా మాట్లాడాడో ఈరోజు కొన్ని మాటలు గ్రంథం నుండి మనం విందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతూ 34 చదువుతాను చూడండి. మీ హృదయములు ఒకవేళ నెంబర్ 1 తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త. జాగ్రత్త అంటే ప్రమాదం ఉందా లేదా? జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. జాగ్రత్త అన్నాడంటే ప్రమాదం ఉంది. ఎందుకంటే నువ్వు తిన్నంగా వెళ్ళినా అవతల వాడు తిన్నగా రాడు రోడ్డు మీద. జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. అంటే జాగ్రత్త అంటే ప్రమాదం అనేది కొంచెం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు తన మాటల్లో జాగ్రత్తగా ఉండండి అన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్రమాదం. ఏంటి ఆ ప్రమాదం అంటే హృదయము చాలా మోసకరమైనది. మనందరికీ తెలుసు. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా ప్రవక్త, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, జబ్బు ఉంది హృదయానికి. ఇప్పుడు హృదయానికి ఉన్న జబ్బు యేసు ప్రభు మాట్లాడుతూ చూడండి 3 విషయాలు చెప్పారు. నెంబర్ 1, హృదయం ఎలాంటిది అంటే తిండి ఎక్కువైంది అనుకోండి దేవుడు గుర్తుండడు. నిజం అమ్మా, మీరు తిండి ఎక్కువైతే దేవుడు గుర్తుండడు. 2, మత్తులో ఉన్న వాడికి ఇంకేం గుర్తు?
ఆల్రెడీ మత్తులో ఉన్నాడు. ఐహిక విచారములు. ఇప్పుడు తిండి, మత్తు, ఐహిక విచారాలు ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి మనిషికి? అందుకే యేసుప్రభు ఏమన్నారు చూడండి అక్కడ మరొకసారి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారాల వలనను మందముగా ఉన్నందున. కాబట్టి తిండి ఎలా వస్తుందంటే యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం. తిండి వలన దేవుని ఎలా మర్చిపోతామని మీరంటే తిండికి రెఫరెన్స్ యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతాను. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించచ్చు వచ్చెను. అమ్మ విందు దినములు, విందు అంటే ఎలా ఉంటుంది? భోజనాలు, విందు భోజనం అంటారు. అసలు విందు భోజనం అంటే అన్ని వెరైటీస్ తో తింటాడు. యోబు తన కుమారులందరూ బాగా భోజనం చేశారు. తిన్న తర్వాత యోబు ఎందుకు ప్రార్థన చేయాలి ఒక్కొక్కరి కోసం అంటే, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుణ్ణి, ఎక్కడ తిండి ఎక్కువై నా పిల్లలు దేవుని దూషించారో, ఎక్కడ వీళ్ళు విందు తినేసి ఎక్కడ దేవుణ్ణి ఒకవేళ దూషించారని చెప్పలే, ఒకవేళ దూషిస్తారేమో. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఆగూరు అనే వ్యక్తి ఇది రాశాడు. ఆగూరు ఏమంటాడంటే సామెతల 30వ అధ్యాయం 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరములో ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయటము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై. తిండి వలన ఒకవేళ జాగ్రత్త, తిండి ఎక్కువైతే ఆ విషయం గ్రహించినటువంటి యోబు తన పిల్లలు విందు తిన్నారు, అలా భోంచేసిన తర్వాత ఏమో హృదయంలో పాపం చేశారేమో అని తనంతట తాను ఆలోచించుకొని తిండి వలన ఒకవేళ దేవుని దూషించే అవకాశం వస్తుందేమో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చూడండి. నెంబర్ 2, దేని వలన? మత్తు వలన. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో, మరియు మద్యముతో మత్తులై ఉండబడి దానిలో దుర్వ్యాపారము కలదు అంటాడు. అంటే మద్యముతో ఏమై ఉండద్దు అంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండొద్దు అన్నాడు. అంటే ఆలోచించండి, హృదయం అంతా కూడా మత్తుతో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే హృదయము తిండి వలన, నెంబర్ 2 మత్తు వలన అని చెప్తున్నాడు. 3వది ఐహిక విచారం. ఐహిక విచారాలంటే జీవన సంబంధమైన విచారాలు. అంటే ఒకవేళ తన జీవితంలో ఎలా ఉంటుందంటే అన్ని బాగా తింటే కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, కుటుంబంలో అందరికీ వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని విడిచిపెడతాడు. చూడండి, ఎక్కువ శాతం ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది సంఘానికి రారు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు సంఘానికి రారు. అంటే ఐహిక విచారాలు అంటే మీకున్నటువంటి సొంత విచారాలు, అవి జీవన సంబంధమైన విచారాలు. అంటే మీ జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరికైనా సమస్యలు వస్తాయండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి, దేవుడు నమ్ముకోలేని వాళ్ళకి ఎవరికైనా సమస్యలు అనేవి కామన్, సాధారణం. అలాంటి విచారం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు. ఈ విచారం కలిగేది నీ హృదయంలో. చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం నాకు తెలిసి దుఃఖము, బాధ, వేదన వచ్చినప్పుడు మందిరానికి రారు. మనం ఇంట్లో ఉండిపోవడానికి ఇష్టపడతాం జనరల్ గా. కానీ ఆ ఐహిక విచారాలు హృదయంలో కలిగినప్పుడు నువ్వు జాగ్రత్త. యేసుప్రభు అంటున్నారు, ఎప్పుడు తిండి వలన జాగ్రత్త, మత్తు వలన జాగ్రత్త, అలాగే నీ జీవన సంబంధమైన విచారాలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఖచ్చితంగా నీ హృదయము ముండ్ల పొద లాంటిది. ఇవి ఉన్నాయనుకోండి, ఇప్పుడు తిండి, మత్తు, ఐహిక విచారాలు ముండ్ల పొద. ఇలాంటివన్నీ కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాయి చెప్పండి? అణిచేస్తాయమ్మా. ఏదైనా అణిచేస్తాయి. అందుకే దేవుని వాక్యము ఫలించదు అంటున్నాడు. మార్క్స్ వార్త హృదయం అన్నాడు, ఇప్పుడు ముండ్ల పొద అని క్లియర్ గా తేటగా మాట్లాడతాడు ఇక్కడ యేసు ప్రభు వారు. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 18, 19 కలిపి ఉన్నాయి.
మార్క్స్ సువార్త 4వ అధ్యాయం. ఇతరులు మొండ్ల పొదలలో వెత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారాలు నెంబర్ 1, ధన మోసము నెంబర్ 2, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలము అన్నాడు. ఇక్కడ ముండ్ల పొద అన్నాడు. రెండోది ముండ్ల పొద ఐహిక విచారాలు, ధన మోసము, అనేకమైన అపేక్షలు లోకంలో. ఇప్పుడు ఈ విచారాలైనా ధనం కూడా కొన్నిసార్లు మందిరానికి రారు. ధనం వచ్చినప్పుడు మందిరానికి రాలేదు. ఎందుకు అంటే అపవాది ధనాన్ని చూపించి చాలా మంది పనులు చూపించి మందిరాన్ని దూరం చేస్తాడండి. ఇది ఒక ప్లాన్, ఇది అపవాది ప్లాన్. మనం ఏమనుకుంటాం, డబ్బు కనబడేసరికి డబ్బు వస్తుందనే ఆలోచనలో మనం ఉంటాం. డబ్బు వస్తుంది కానీ ఆత్మీయత, డబ్బు వస్తుంది కానీ భక్తి, డబ్బు వస్తుంది కానీ విశ్వాసం ఎదగలేదు. ఎందుకు? వినటం వలన. ఇప్పుడు వినటం వల్ల విశ్వాసం అని చెప్పిందమ్మా నేనా గ్రంథమా? ఎంత వింటే అంత విశ్వాసం ఎదుగుతో. మరి వినడానికి నేను అవకాశం ఎక్కడుందో? ధనం వస్తుంటే. ధనం వస్తున్నప్పుడు మందిరానికి ఎలా రాలేదు. వినకపోతే నీ జీవితంలో ముండ్లపోతాయి కదా. కనుక ముండ్లపోతలో రెండోది ధనం ఏం చేస్తుంది వ్యక్తిని? సామెతలు 11:28. సామెతలు 11:28లో ఈ మాట మనం చదువుతాం. ధనమును నమ్ముకున్నవాడు బాగుపడతాడు. అంతే కదా. లోకంలో మనం ఎంత ధనం ఉంటే అంత విలువ. కానీ ధనమును నమ్ముకుని బ్రతుకుతూ ఉంటే, ధనమే శాశ్వతం అనుకుంటే, ధనమే నీ జీవితం అయితే, ధనాన్ని నమ్ముకున్న వాడు ఎందుకు పాడైపోతాడు చెప్పమంటారా? వాడు పరలోకం వెళ్ళడు. ఎందుకు? ధనం ధనం ధనం. ఎక్కడుంది సంఘానికి? ఎక్కడ నువ్వు మందిరానికి రాగలవు? ఎక్కడ నువ్వు ప్రార్థన చేసుకోగలవు? ఎక్కడ నువ్వు దేవుని మాటలు వినడానికి ఇష్టపడగలవు? నీకంతా కూడా జీవితం అంతా కూడా ధనమే కనబడుతుంటే నీ జీవితంలో ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమన్నాడమ్మా? పాడైపోతాడు. నరకంలోకి వెళ్తే పాడైపోయినట్టు కాదమ్మా. ఈ లోకంలో ధనం ఒకవేళ నడిపించచ్చేమో, ఈ లోకాన్ని నడిపించచ్చేమో, కానీ పరలోకంలో ధనానికి విలువ లేదు. పరలోకంలో నీ భక్తిని బట్టి పరలోకం, నీ విశ్వాసాన్ని బట్టి పరలోకం, నీ ఆత్మీయ జీవితం నువ్వు జీవించే విధానాన్ని బట్టి పరలోకం. ఒకవేళ ధనాన్ని బట్టి లోకంలో నీ జీవితం సాగచ్చు. అందరికన్నా నువ్వు బాగుండొచ్చు, అందరికన్నా నువ్వు బాగా తినచ్చు, అందరికన్నా నువ్వు అనుభవించవచ్చు. కానీ ఒక్కసారి కన్ను మూసిన తర్వాత ముండ్ల పొదలాంటి ఈ జీవితం నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుంది. ఎంతమంది మనం గ్రహించగలుగుతున్నాం చెప్పండి? ధనం అవసరమే. నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే చాలు. నా అవసరాలు తీరడానికే ధనం, నా పిల్లల అవసరాలు తీరడానికే నాకు ధనం. అంతేగాని ధనం పట్ల అపేక్ష కలిగి, ధనం ఆలోచన కలిగి ఉంటే ఏమన్నాడు యేసు ప్రభు అంటే, వంటే సూది బెజ్జంలో దూరట సులభం అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటాడు. ఎవరో ఈ మాట చెప్పింది? యేసు ప్రభు చెప్పారు. అయితే వంటే సూదికున్న బెజ్జం ఎంతంటే, సూదుకున్న కన్ననంతా చాలా చిన్నది ఉంటుంది సూదికి. సూది బెజ్జంలో వంట వెళ్ళిపోద్దట. వంటే అదైనా సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటాడు. అది చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ధనవంతులు అందుకే కదమ్మా. ఎంతమంది లోకాసు వార్త 12లో ధనవంతుడు, లోకాసు వార్త 16లో ధనవంతుడు, లోకాసు వార్త 18లో ధనవంతుడు, లోకాసు వార్త 19లో ధనవంతుడు. 4 ధనవంతులు ఉన్నారు గ్రంథంలో. లోకా 12లో, లోకా 16లో, లోకా 18లో ధనవంతులు యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్ముకోలే. కానీ లోకా 19లో ధనవంతుడు మాత్రం ధనాన్ని సగం బేదలకు ఇచ్చేశాడు. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో 4 వంతులు ఇచ్చాడు. ఎవరు? జక్కయ్య. ధనవంతుడే, కానీ రే బాబు ధనం నన్ను పరలోకం చేర్చదు అని జక్కయ్య గ్రహించాడు. మిగిలిన ధనవంతులకు ఆ ఆలోచన రాలేదండి. ఆలోచించండి, ధనం ఎప్పుడు కూడా మోసం చేస్తుంది. ఇప్పుడు ధనం మోసం చేస్తుందంటే ఏ పొదలో ఉన్నవాడు? ముండ్ల పొదలో ఉన్న వ్యక్తి ఆ ధనం ఏం చేస్తుందంటే, వాక్యం ఎంత విన్నా, ఇక్కడ మీరు వచ్చి ఎంత విన్నా అని చేస్తుంది. అలాగే చెప్తారండి అని అంటారు. కానీ జాగ్రత్త, ధనము దేవుడికి దూరం చేయకూడదమ్మా. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, నేను బాగా గ్రహిస్తాను కూడా. నాకు ధనం వస్తుందంటే, ధనం ఏదో ఒక రూపంలో నాకు ఎవరైనా ఇస్తున్నారంటే, లేదు ధనం రావడానికి నాకు ఏమైనా అవకాశాలు చూపిస్తుంటాడు అపవాది. ఏ అవకాశాలు చూపిస్తున్నా ఒకటే ఆలోచిస్తాం, ధనం వస్తున్నప్పుడు నేను దేవునికి దగ్గర అవుతున్నానా, నేను దేవునికి దూరం అవుతున్నానా? ఒకవేళ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు ఒక ఆయన, నీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు అయితే ఆ ఆపర్చునిటీ, నా అవకాశం, నాకు డబ్బులు వస్తున్నాయి కానీ నేను దేవునికి దగ్గర అవుతానా దూరం అవుతానా అన్న ప్రశ్న ప్రతి క్రైస్తవుడు వేసుకోవాలి.
ఎన్నో అవకాశాలు వస్తాయి. అవకాశాలు వస్తున్న అన్నింటిలో కూడా ధనం వస్తుందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆ ధనం నిన్ను మోసం చేస్తుంది. ఖచ్చితంగా అది ముండ్ల పొద లాంటి జీవితం. ఎందుకంటే ఎంత వాక్యం విన్నా ధనం ఆ వాక్యాన్ని అణిచేస్తుంది. ఎందుకంటే లోకంలో వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ ధనంలో చాలా సంపాదించారు, చాలా బాగున్నారు అనిపిస్తూ ఉంటది. వాళ్ళు ఎంత బాగున్నా ఒక రోజున పరిస్థితి మనందరికీ తెలుసు. ధనంలో ఉన్నటువంటి ధన వ్యామోహంలో ఉన్నవాడు ఏమవుతాడో మనందరికీ తెలుసు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు తిమోతి పత్రులు అంటాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అది. విశ్వాసం నుంచి తొలగిపోతారు అన్నాడు. అలాగే ఐహిక విచారాలు అన్నాడు. ఐహిక విచారాలంటే చదువుతాం ఒక మాట లూకాసు వార్త 8:12 చూడండి. లూకాసు వార్త 8:12 ఈ మాట చదువుతాను. చదువుతాను. లూకా 8:14 ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు అన్నాడు. ఇప్పుడు ముండ్ల పొదలో పడిన విత్తనం ఎలా ఉంటారంటే కాలం గడిచిన కొలది. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే పర్వాలేదు, కొన్ని రోజులు బాగానే కొనసాగుతారు, దినాలు అలా సాగుతూ ఉంటాయి. దినాలు కొనసాగుతున్న కొలది భక్తులు క్రమక్రమంగా దిగజారిపోతారు. అదే అప్పుడు బాగానే వచ్చేవాడు ఏంట్రా ఈ బ్రదర్ రావట్లేదు అనిపిస్తుంది. ఈ సిస్టమ్ బాగానే వచ్చేది ఏంటి ఇప్పుడు మారిపోయింది అనిపిస్తుంది. అదే మరి ముండ్ల పొద అర్థం అవడానికి. బాగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా ఒక్కసారిగా దూరం అయ్యాడు? బాగా ఉన్న సహోదరుడు, బాగా ఉన్న సహోదరి ఎందుకు దూరం అయ్యారు మందిరానికి అంటే ముండ్ల పొద. ఏవో వచ్చే జీవితంలో అవి అణిచేస్తాయి దేవుని వాక్యాన్ని. ఇదే మనందరికీ సూచన. నా జీవితం క్రమక్రమంగా మందిరానికి నేను దగ్గర అవుతున్నానా, మందిరానికి బాగా ఉన్న నేను దూరం అవుతున్నానా అన్నది సూచన. అలాంటి వ్యక్తులు అందరూ ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు ముండ్ల పొద కేటగిరీలో ఉన్నవాళ్ళు. ఎంత వాక్యం విన్నా వాక్యము అణిచివేయబడుతుంది, ముండ్ల పొదల్లో ఉంది కనుక. కాబట్టి జీవన సంబంధమైన విచారాలంటే అనారోగ్యం కొన్ని సందర్భాల్లో వస్తాయండి. రోగం వస్తుంది. ఆ రోగం వచ్చినంత మాత్రాన దేవుని విడిచిపెట్టడం అనే ఆలోచన ఎంతవరకు రైటు? ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, కరెక్టే. సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ సమస్యలైనా, ఆర్థిక పరిస్థితులైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఏదైనా కూడా. ఒకవేళ ఉద్యోగాన్ని కొంతమంది భారంగా చెప్తుంటారు, ఉద్యోగం వల్ల నేను రాలేకపోతున్నాను బ్రదర్, పిల్లల వల్ల నేను రాలేకపోతున్నానండి. ఏదో ఒక సమస్యలు చివరికి వెళ్ళినప్పుడు చెప్తాను నేను. ఏదో ఒక సమస్యలు ఇవన్నీ కూడా మన జీవితంలో అందరికీ ఉన్నవే. ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడు ముండ్ల పొదలు ఉండిపోవడానికి ఎవరు ఇష్టపడకూడదు. ఒక్క అడుగు దూరంలో ఉన్నాం మంచి నెల వెళ్ళడానికి. ఒక్క అడుగు. ఇక్కడ ఒక మాట చూస్తారా మీరు 14లో, విని కాలము గడిచిన కొలది అన్నాడు. అంటే వాళ్ళు బాగానే ఉంటారు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అనుకోండి. కొన్ని సంవత్సరాలు భక్తిలో విశ్వాసంలో బాగానే వెళ్తూ ఒక్కసారిగా క్రమంగా మందిరానికి దూరమై, దేవుని మాటలకు దూరమై, దేవుని సన్నిధికి దూరమై పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుడు ముండ్ల పొద లాంటి జీవితం ఇది హృదయముతో పోల్చి హృదయము ఇలా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు హృదయం ముండ్ల పొద లాంటిది. ఈ ముండ్ల పొద హృదయం కలిగిన వాడు ఏవో సమస్యలు వచ్చేది దేవుని మందిరానికి దూరం కాకుండా, ధనం వస్తుందని చెప్పి దేవుని మందిరానికి దూరం కాకుండా, అనేకమైన ఏమన్నాడు అపేక్షలు, అనేకమైన కోరికలు. ఎందుకు? లోకంలో ఉన్నాం కనుక వాళ్ళకేముంది, వీళ్ళకేముంది తెలుస్తుంటాయి నాకు. వాళ్ళు అది కొనుక్కున్నారట, వీళ్ళు ఇది కట్టుకున్నారట, వాళ్ళని పొందుకున్నారట. ఇవన్నీ లోకంలోని అపేక్షలు. ఇవి తెలిసినప్పుడు కొన్నిసార్లు నేను కూడా అవి పొందుకోవాలి, అవి చేసుకోవాలి, అవి నాకు కావాలనే ఉద్దేశంతో నేను కూడా ముండ్ల పొద లాంటి ఆ జీవితం వాక్యం ఎంత చెప్పినా కూడా పక్క వాళ్ళతో పోల్చుకునే పరిస్థితే. పక్క వాళ్ళకు ఉంది, నాకు లేదు, నేను కూడా దాన్ని చేసుకోవాలి, నేను పొందుకోవాలి. ఆ క్రమంలో దేవుని మందిరానికి దూరం అవుతారు. కాబట్టి లోకంలో అనేకమైన అపేక్షలైన, ధనమైన, లోక సంబంధమైన విచారాలు నీ జీవితంలో ఏది కలిగినా, దుఃఖమైనా జాగ్రత్త. ముండ్ల పొద లాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఇప్పుడు ప్రభు దినం ఎలా ఉందన్నాడు? నిజమే, ప్రభు దినము సమీపంగా ఉంది, మిమ్మల్ని గూర్చి మీరే ఏమన్నాను కదా, జాగ్రత్త పడండి. మార్క్స్ వార్త ఆ మాట కూడా చదువుకుందాం. యేసు ప్రభు అన్న మాట మార్క్స్ వార్త 13వ అధ్యాయం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9 చదువుతానమ్మా. 9, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. యేసు ప్రభు అన్నారు, మిమ్మల్ని గూర్చి
మీరే అమ్మ ఎవరో చెప్పక్కర్లే, నీ గురించి నీకు జాగ్రత్త ఉండాలి, నా బ్రతుకేంటో నాకు జాగ్రత్త ఉండాలి, మన బ్రతుకులేంటో మనకు జాగ్రత్త ఉండాలి. ఎవరో అన్ని విషయాలు ఎవరో చెప్పరు. అందుకే నా జీవితం ఎలా ఉందో నేనే చూసుకోవాలి. నా భార్య అయినంత మాత్రాన తన జీవితం ఎలా ఉందో తనే చూసుకోవాలి. ఎదిగిన వారిగా, వాక్యం తెలిసిన వారిగా. అన్ని విషయాల్లో మనము ఎవరికి చెప్పలేము, కానీ కొన్ని విషయాల్లో నా జీవితం ఎలా ఉంది ఈరోజు ఆత్మీయంగా, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా పడిపోయానా అని మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. 23 చూడండి, 23 అక్కడే. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. అమ్మ ప్రమాదం రాకముందు చెప్తే ఏమవ్వాలి చెప్పండి, ముందే ఆలోచించండి. ఇప్పుడు అటు వెళ్ళకండి, అటు వెళ్తే ప్రమాదం జరుగుతుంది అని ఒక ఆయన చెప్పాడు. ముందుగా చెప్పాడంటే నేనేం చేయాలి? జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా చూశాడట, నన్ను అటు వెళ్ళొద్దన్నాడు. అంటే ముందుగా చెప్పినటువంటి వ్యక్తి చెప్పిన మాటలు అనుసరిస్తే నాకు మంచిది. ఇప్పుడు యేసు ప్రభువే లోకానికి వచ్చి మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం కొంచెం ఉంది, మీకు ముందుగా చెప్తున్నాను, మీరు ముండ్ల పొద లాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారుగా ఉండకూడదు, ఈ ముండ్ల పొద నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, కానీ ఒక్క అడుగు దూరంలో ఉన్న మంచి నేలకు మీరు వెళ్ళాలి. అందుకోసం మీరు తిండి విషయంలో జాగ్రత్త, మత్తు విషయంలో, మత్తు పదార్థాల విషయంలో జాగ్రత్త, ఐహిక జీవన సంబంధమైన విచారాల జాగ్రత్త, ధనం విషయంలో జాగ్రత్త, ఈ లోక సంబంధమైన కోరికల విషయంలో జాగ్రత్త. ఇవేం చేస్తాయంటే మనిషిని ముండ్ల పొదలాంటి దేవుని వాక్యం ఎంత చెప్పినా ఈ ముండ్ల పొదలు వాక్యాన్ని అణిచేస్తూ ఉంటాయి. అందుకోసం మీరు ఎవరికి వాళ్ళు ఎలా ఉండాలన్నాడు? జాగ్రత్త. మీకు ముందుగా చెప్తున్నాను జాగ్రత్త అన్నాడు. ఈ రోజు మాకు కూడా చెప్తున్నాడు. అందుకే జాగ్రత్త చెప్పింది ఎవరన్నాను ఇక్కడ అంటే ప్రమాదం ఉంది అని అర్థం. ఈరోజు ఆ ప్రమాదం కనబడకపోవచ్చు. ముండ్ల పొదలాంటి జీవితం జీవిస్తున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నామో మనందరం కూడా ఈ రోజు ప్రమాదం కనబడదు, కానీ ప్రభువు దినం సమీపంగా ఉంది. మలాకీ గ్రంథం పాత నిబంధన చెట్టు చివరి పుస్తకం మలాకీ గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయం 17-18 చదువుతాను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనయందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింపునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించే వారెవరో, ఆయన సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అమ్మ విన్నారా? నీతి గలవారు అన్నాడు, ఇంకోటేంటి? దుర్మార్గులు అన్నాడు. దేవుని సేవించే వాళ్ళు, దేవుణ్ణి సేవించిన వాళ్ళు. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో యేసు ప్రభువు ఎలా పోల్చాడంటే గోధుమలు, గురుగులు. మనం చాలాసార్లు వింటాం. ఏ సంఘంలో అయినా ఎవరెవరు ఉంటారు? ఖచ్చితంగా గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు. ఏది మంచిది? గోధుమ. ఇప్పుడు యేసు ప్రభు గోధుమలు, గురుగులు అన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన కన్నా 6 నెలలు పెద్ద, యేసు ప్రభు కన్నా 6 నెలలు పెద్ద. ఈయన ఏమంటాడంటే గోధుమలు, పొట్టు అంటాడు. చూడండి, గోధుమలు, గురుగులు ఆయన చెప్పాడు. యోహాను గారు గోధుమలు, పొట్టు ఎగిరిపోద్ది గాలికి, జాగ్రత్త అంటాడు ఈయన. మీరు గోధుమలాగే ఉండాలి. ఎక్కడ? చాట్లోనే చేరుకున్నప్పుడు పొట్టు ఎలాగైతే ఎగిరిపోద్దో గోధుమలు నిలిచి ఉంటాయి చాట్లో. అలా గోధుమలు, పొట్టు అన్నాడు. ఇప్పుడు మలాకీ ప్రవక్త మూడు సందర్భాలు చెప్తాడు. నెంబర్ 1, నీతిమంతులు, దుర్మార్గులు చదువుకున్నాను ఇప్పుడే. అంటే గోధుమలు ఎలాంటి వాళ్ళు? అలాగా గోధుమలు నీతిమంతులు లాంటి వాళ్ళు, గురుగులు, పొట్టు ఎలాంటి వాళ్ళు? దుర్మార్గులు అన్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట అన్నాడండి, దేవుని సేవించిన వారు, దేవుని సేవించలేని వారు. మలాకీ ప్రవక్త చెప్పాడు. మరొక మాట ఏమన్నాడు చూడండి, భక్తులు, భక్తిహీనులు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభవచనం చదువుతాను. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకరికి వేరేలను చిగురేలను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయని సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిచ్చుచున్నాడు. చూసారమ్మా, ముండ్ల పొదలో విత్తబడిన వాడు కాల్చబడతాడు. ఇప్పుడు ముండ్ల పొద ఏదైతే జీవితం కలిగి ఉన్నారో ఒక రోజున ఆ యేసుప్రభు రాకడి దినం, ఆ రాకడి దినాన్ని ఎలా ఉండాలని చెప్పాడు? రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యముల యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు నీకు నీతి సూర్యుడు ఉదయించును. 3వ వచనం, నేను నియమించిన దినమున దుర్మార్గులు నీ పాదముల కింద ధూళి వలె ఉందురు. కాబట్టి ఇక్కడ భక్తులు అన్నాడు, అంటే భక్తులు ఉంటారు, నెక్స్ట్ భక్తిహీనులు కూడా ఉంటారు. ఇప్పుడు గోధుమలు, నీతిమంతులు, దేవుని సేవించిన వారు, భక్తులు, వీళ్ళందరికీ చివరిలో ఏముంటుంది? ఆనందం. గురుగులు, పొట్టు, దుర్మార్గులు, దేవుని సేవించలేని వాళ్ళు, భక్తిహీనులు, వీళ్ళందరికీ ఏమొస్తుంది? శిక్ష. యేసుక్రీస్తు రాబోయే ఆ దినమున భయంకరంగా కాలిపోతారట, భయంకరంగా కాలిపోతారు. ఈ రోజు కావడం అంటే ఏంటో తెలియదు కనుక మనకు అనుభవం లేదండి, ఆ భయం లేదు. కాల్చబడ్డ పరిస్థితిలో ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో. ఎందుకురా ఇన్నిసార్లు వాక్యం ప్రకటించబడుతున్నా, ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నా నేను మారలేదా అని అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నప్పుడు మనకెందుకండి, తల్లిదండ్రుల మీద తిరగబడతారు, అంతే కదమ్మా. నువ్వు మంచం మీద పడితే కదా నీకు బాగా తెలిసేది. ఏదో అనారోగ్యం వచ్చి మంచం మీద పడితే అప్పుడు అనుకుంటాడు, ఆ రోజు చెప్పిన మాట విన్నా బాగున్ను. మనిషి ఎప్పుడు కూడా అంతే, ముందు చెప్తే ఎవరు పాటించరు. ఒకవేళ నువ్వు పడిపోయిన తర్వాత ఆలోచిస్తాడేమో కానీ దేవుడు ముందే చెప్తున్నాడండి, రాబోయే దినము జాగ్రత్త, అందరూ కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ముండ్ల పొదలాంటి జీవితం వద్దు, మంచి నెలగా ఉండాలని యేసు ప్రభు కోరుతున్నారండి. కాబట్టి గోధుమలుగా ఉండి నీతిమంతులుగా దేవుని సేవించేవారిగా ఒక భక్తులుగా ఉంటే నీ జీవితంలో ఒక రోజున ఆనందం. లాజర్కి ఏముంది? ఆనందం. ధనవంతుడికి యాతన, వేదన. ఎందుకు అంటే ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు చాలా బాగా తిన్నాడట, వాడు తినలేదంటే ఏది లేదట, వాడు కట్టుకున్న బట్ట అంటే ఏది లేదట. లాజర్కి పాపం బట్టలు లేవు, సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు. భూమి మీద జీవితం ఏముందండి? 70 సంవత్సరాలు దేవునితో యుగయుగాలు ఉండే జీవితం లాజర్ పొందుకున్నాడు, యుగయుగాలు ఖాళీ స్థితి ధనవంతుడు పొందుకున్నాడు. ఎందుకంటే ధనవంతుడికి 70 సంవత్సరాలు మాత్రమే కనబడుతుంది భూమి మీద. తినడం, త్రాగడం, సుఖించడం, ఈ జీవితం కలిగిన వాడు ముండ్ల పొద. ఇప్పుడు కాలుతున్నాడు, లాజరేమో నెమ్మది పొందుతున్నాడట. యుగయుగాలు దేవునితో లాజర్ ఉంటాడు. కాబట్టి భూమి మీద వచ్చే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలకి కృంగిపోతే దేవుని విడిచిపెట్టే పరిస్థితి, ముండ్ల పొద లాంటి పరిస్థితి రాకూడదు. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా నేను దేవుని విడిచిపెట్టను. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే ఒక రోజున లాజర్ లాగా ఆనందించే పరిస్థితి ఉంటుందండి. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారో ఒకసారి చూడండి. ఇక్కడ హృదయము, వాళ్ళు ఏమన్నారు? అమ్మ ముండ్ల పొద లాంటి వ్యక్తుల గురించి ఏమన్నారు? వాక్యము ఏం చేస్తారు? వాళ్ళు వింటారు. వాక్యం వినరు నేను చెప్పట్లే, ముండ్ల పొద లాంటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఎందుకు? వాక్యం వింటారు మనందరిలాగా. అయితే వాక్యం వింటారు కానీ జీవితంలో సమస్యలు వస్తే దేవుని విడిచిపెడతారు. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం. సాకులు ఎలా చెప్తారో చూడండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో మందిరానికి రాలేదేంటి అడగడమే తడుపు, ఏదో సిద్ధపరచుకుంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి, 4వ వచనం 5వ వచనం చదువుతాను. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని 5 వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. పెండ్లి విందు సిద్ధంగా ఉంది, రండి అని పిలిచారట. ఒకడు అన్నారట, పొలం పని ఉందండి మేము రాం, వ్యాపారంకి వెళ్ళాలండి మేము రాం. పెండ్లి విందు సిద్ధంగా ఉన్న తర్వాత మనిషి మాటలన్నమాట. పొలంకి వెళ్తున్నాడు ఒకడు, వ్యాపారం చేసుకుంటాను అంటే పొలము వ్యాపారము అని 2 సందర్భాలు అక్కడ రాయబడ్డాయి. కాబట్టి వాక్యం వింటారు కానీ జీవితంలో సమస్య వచ్చేది ముందు భౌతికమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. మా పొలం, మా వ్యాపారం, మాకు అదే కావాలి. పొలానికి వెళ్ళాలి, వ్యాపారంకి వెళ్ళాలి, దేవుడి తర్వాత, దేవుడి ప్రార్థన తర్వాత,
దేవుని మాటలు వినడం తర్వాత ముందు మా పొలం ఎలా ఉందో, మా వ్యాపారం ఎలా ఉందో. కానీ యేసుప్రభు అంటాడు, ఆ పొలం గెలినోడిని, వ్యాపారం గెలిని వదిలేండి, ఇంకెవరైనా వస్తారేమో పిలండి, పెండ్లి ఎందుకు అంటే ఆఖరికి బయటికి వెళ్ళి పిలిస్తే కొంతమంది వస్తారు. అంటే ఒక సాదృశ్య ఉపమానం ఏంటంటే, చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళు కూడా రకరకాల పనులు పెట్టుకుని దేవుని మందిరానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి నువ్వు ఎలాంటి స్థానం ఇస్తున్నావా అన్నది దేవుని యొక్క విషయం. చూడండి, విశ్వాసంలో ఎక్కువ మంది ఎలా ఉంటారని చెప్పాను ఎలా ఉంటారు? ముండ్ల పొదల్లాగే ఉంటారు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు, బాగానే ఉంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు రాకూడదు అంటున్నాడు దేవుడు. మంచి వాళ్ళే మీరు, మంచి వాళ్ళే దేవునికి ఆ సముఖానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒకటి, మీరు వాక్యం వింటున్నారు కానీ ఏమైనా సమస్యలు వస్తే దేవుని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుందేమో ఒక్కసారి పరీక్షించుకోండి అంటున్నాడు. ఇప్పుడు లూకాసు సువార్త 14వ అధ్యాయం చివరిగా ఆ నెపాలు చూసుకుని మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 14వ అధ్యాయం అందరూ తెరవండి. 16 నుంచి చదువుతాను నేను. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఆ విందు ఏది కాదమ్మా, యేసుప్రభు యొక్క పెండ్లి విందు. రండి, దేవుని మాటలు వినండి. విందు అంటే భోజనంగా అనుకోకూడదు. భోజనం అంటే దేవుని మాటలు వినిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుని మాటలు అందరూ రండి, దేవుని మాటలు వినండి, ఈ విందులో పాల్గొండి అని దేవుడు పిలిపిస్తుంటే వాళ్ళు ఏమన్నారు చూడండి. 17 విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. నెపాలంటే ఏంటమ్మా? వెరీ గుడ్. నెపములు అంటే సాకులు. ఇప్పుడు సాకులు ఎలా చెప్తున్నారు? ఏ మనస్సుతో? చూడలేదు అక్కడ. ఏక మనస్సుతో సాకులు చెప్తున్నారు. ముందే సిద్ధపోయి, అరే నువ్వు ఇలా చెప్పి అడుగుతాడు, ఆయన వాక్యం విన్నానికి రమ్మంటాడు, నేను చెప్తాను, నువ్వు ఫిక్స్ చేసుకున్నది అదే చెప్పండి. ముందే ప్రీ ప్లాన్డ్ గా. అంటే వాళ్ళ మనసు చూడండి, ఏక మనస్సుతో చెప్తున్నారట. ఎక్కడ తడబడకూడదు. అడిగినంటే సమాధానం చెప్తే డౌట్ రాదు. మనం చెప్పే సాకులు డైరెక్ట్ గా వెళ్ళాలి. నువ్వేం చెప్పినా కరెక్ట్ గా ఉండాలి, చూసుకోండి ముందే. ఏక మనస్సు నెపాలు చెప్పసాగిరి. మొదటి వాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలను, నిన్ను వేడుకొనుచున్నాను. ఇది చెప్పకముందు వాటికి ఏం పెట్టాడు పేరు? నెపము అన్నాడు. ఇప్పుడు వీడు అబద్ధం చెప్తాడు, రైట్ చెప్తున్నాడమ్మా. అబద్ధం ఆల్రెడీ నెపాలు మొదటి వాడు చెప్తుంది ఏంటంటే పొలం కొన్నాడట. ఇప్పుడు ఏం చేయడం వెళ్ళాలి? చూసుకుంటాడా? ఇప్పుడు చూడడానికి వెళ్తాడా? అమ్మా ఇంకో టైం లేదు, ఆరాధన ఉందిరా బాబు అని చెప్తే లేదు ఇప్పుడే వెళ్ళి స్థలాన్ని చూడాలి నేను. ఇటు ఇప్పుడేనా? పొలం ఆల్రెడీ కొన్నాడట. చూడకుండా కొన్నావు నువ్వు. పొలాన్ని ఏమంటాడు? చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, పొలాన్ని చూడడానికి అప్పుడే ఆరాధనకు రమ్మంటే అదే సమయంలో రకరకాల సాకులు, బ్రదర్ అదేండి ఇదేంటి అంటే ఇలాంటి వాళ్ళే, ఇటువంటి మనస్తత్వమే. పొలము చూడడానికి వెళ్తున్నాడు. అయితే ఒక మాట చెప్పాడు, క్షమించండి నేను రాలేను. రెండో వాడు మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను. కొనక ముందు పరీక్షిస్తాడా, కొన్ని తర్వాత పరీక్షిస్తాడా? అది మంచిదో కాదు? అబద్ధం కాదు. ఇప్పుడు ఒక టెస్ట్ చేస్తామండి, లైట్ టెస్ట్ చేస్తేనే అలా తెస్తానండి. మీరు తెస్తారండి లైట్ టెస్ట్ చేయండి బ్రదర్ అంటాం అక్కడ ఆ షాప్ లో వాడిని. అలా ఎందుకు పట్టుకురావు? టెస్ట్ చేయాలి ముందు, పరీక్షించిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాం. ఏదైనా జనరల్ గా ఇక్కడేమంటాడు, 5 జతలు ఎడ్లు కొన్నాడట, వాటిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరీక్షిస్తావా? కొన్ని తర్వాత ఒక బాగోలేకపోతే అమ్మే గెలివేంటి? ఆల్రెడీ కొనిస్తావు నువ్వు. పరీక్షించిన తర్వాత ఎవరైనా కొంటారు ఎడ్లని. ఇప్పుడేమంటారు సాకు? వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నాను నేను. మూడోవాడు, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, మంచిదే, అందుచేత నేను రాలేను. చూసారా, పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి వచ్చి కూర్చోండి, కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి చెప్పమంటారా? ఒకరు వస్తే ఒకరు రారు, లేదా ఇద్దరు రారు. ఇద్దరు రాకపోయినా, ఒకరు వచ్చి ఒకరు రాకపోయినా ఇంట్లో గొడవలే. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాక్యం తెలియదు కనుక. ఎప్పుడు చూడండి, చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటానండి, ఒకరు వచ్చి ఒకరు రారు, లేదు ఇద్దరు రారు.
ఏదో ఒక సమస్యలు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి? మీరు ఇద్దరు వచ్చి కూర్చోండి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి నన్ను అడగండి, ఎవరినైనా నన్ను అడగండి, మీరు చెప్తాను నేను. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కూర్చోండి, కుటుంబంలో ఎందుకు ఏడుపులు వస్తాయి, ఎందుకు బాధలు వస్తాయి? రావు రావు. ఇద్దరు వచ్చి కూర్చుని వాక్యం వినరు కనుక. ఇప్పుడు వివాహం అయింది, నేను రాలేను అన్నాడట. ఇంకో విషయం చెప్పమంటారా? ఇది క్షమాపణ కూడా కోరలేదు. చూసారా, చూడండి అక్కడ వాక్యం. వాళ్ళిద్దరు ఏమడిగారు? మేము రాలేమండి, క్షమించండి అన్నారు. పెళ్లి చేసుకున్నాడు, బిజీగా ఉన్నాడు, నేను రాలేను అంటున్నాడు. అయితే నీ జీవితం అయిపోయినట్టే. పెళ్ళి అయ్యిందంటే మీ ఇద్దరు వచ్చి కూర్చోవాలి ఇక్కడ, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. అమ్మ, ఏ కుటుంబాల మధ్య అయితే, ఏ భార్యాభర్తల మధ్య అయితే దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళ కుటుంబాల్లో గొడవలు రావు అని చెప్పను. వచ్చిన పెద్ద ఇబ్బంది ఉండదు. వెంటనే వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటారు ఇద్దరు భార్యాభర్తలు. రావు అని అన్నం. సమస్యలు రానటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఏదో సమయంలో సమస్యలు రావచ్చు, కానీ వాక్యం ఉంది చూసారా, ఆ సమస్యగా ఉండదు. ఇది తెలిసినోడు ఎందుకంటే గొడవలు వస్తాయి? తప్పు నాదే అని ఒక భర్తగా నేను తప్పు చేస్తే నేను సరి చేసుకుంటాను. తప్పు నీది అంటే వాక్యం వెలుగులో నీకు తప్పు చూపిస్తాను, అప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. ఇది లేకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు రావు. వివాహం అయిందట, అందుకు నేను రాలేను అంటున్నాడు ఈయన. సాకు చూడండి. భార్యతో వచ్చి కూర్చొని వినొచ్చు కదా దేవుని మాటలు. దేవుడు పెళ్లి విందుకు రమ్మని చెప్తే ఒకడేమో పొలం చూడడానికి వెళ్తాను అన్నాడు, రెండోవాడు నాకు ఎడ్లు ఉన్నాయి వాటిని టెస్ట్ చేయడానికి వెళ్తాను, పరీక్షించాలి, మూడోవాడు పెళ్ళి అయింది, సారీ బ్రదర్ నేను రాలేను, బిజీ. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఎక్కువ శాతం వ్యాపారం ఉంది, నేను రాలేను. నా ఉద్యోగం గురించి మీకేం తెలుసు బ్రదర్, నేను అంత కష్టపడుతున్నాను, ఆ ఉద్యోగం చేసుకుని నేను అలసిపోతున్నాను, నేను రాలేను అని అంటాడు ఒక ఆయన. చదువులు మీకేం తెలుసు? ఏం చదువుల గురించి? చదువుల వల్ల నేను సంఘానికి రాలేకపోతున్నాను, ఉద్యోగం వల్ల నేను సంఘానికి రాలేకపోతున్నాను, నా వ్యాపారం వల్ల నేను రాలేకపోతున్నాను, అనారోగ్యం వల్ల రాలేకపోతున్నాను. ఇప్పుడు ఇది నిజంగా ఉంటే ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో సాకులు చెప్పే పరిస్థితి ఉంటుంది అంటున్నాను నేను. సాకులైతే నెపాలైతే చెప్తారు. ఆ రోజు వాళ్ళు ఎలాగైతే చెప్పారో ఈ రోజు కూడా ఎలాగే చెప్తున్నామంటే ఆలోచించండి. పెండ్లి విందుకు దూరం అవుతున్నావు, దేవుడి మాటలు దూరం అవుతున్నావు. ముండ్ల పొద లాంటి జీవితం ఇది. సాకులు చెప్పేవాడు ఎవడంటే ముండ్ల పొద. ఆలోచించండి. 24వ వచనం ఏమన్నాడు అక్కడ? 14:24లో ఏలైనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను, ఇంకెప్పుడు జీవితంలో పరలోకం రాడు, నా దగ్గరికి రాలేడు అనేసి యేసుప్రభు. చూసారా మాట? ఆ మనుషుల్లో ఒకడు ఎవరు? పొలం చూడడానికి వెళ్తున్నా అన్నాడు కదా, 5 జతలు ఎడ్లు అన్నాడు కదా, వివాహం అయిన వ్యక్తి కదా, వీళ్ళెవరూ కూడా నా విందు చూడరు, ఇంకా భవిష్యత్తులో కూడా వీళ్ళు రారు నా దగ్గరికి అని యేసుప్రభు చెప్పేశాడు. వాళ్ళు రారు. ఇంకా సాకులు చెప్పుకున్నవాడు సాకులు చెప్పుకుంటూనే వెళ్ళిపోతుంటాడు. నెపాలు చెప్పుకున్నవాడు వాళ్ళ జీవితం అంతే. ఈరోజు దేవుని మందిరం విషయంలో ఒక్కసారి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మొండ్ల పొదల్లో ఏంటన్నాడమ్మా? మంచి విత్తనం. మంచి విత్తనం ఏదో కాదు, దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని వాక్యం మొండ్ల పొదల్లో పడితే అణిచివేయబడుతుంది. ఏంటా మొండ్ల పొద అంటే? హృదయం ఎలాంటిది అన్నాడు? కింద అన్నాడు, మొత్తం అన్నాడు, ఐహిక విచారాలు అన్నాడు. ఇలాంటివన్నీ కూడా హృదయంలో కలుగుతాయి. ఆ హృదయం దేనితో పోల్చాడు? ఏ పొద? మొండ్ల పొద. కాబట్టి ఇలాంటివన్నీ కలిగినప్పుడు నీకున్న విచారమైన, ధనమైన, అనేకమైన కోరికలైనా ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం ఎంత బలంగా చెప్పినా చాలా మంది మారరు. ఎందుకు అనుకుంటున్నారు? ఏ కేటగిరీ? మార్పు చెందిన వ్యక్తులు ఉంటారు, మారలేని వ్యక్తులు ఉంటారు. ఎందుకు ఈ వ్యక్తి, ఈ సహోదరుడు మార్చలేదు, ఇంత బలమైన వాక్యం అందుతున్న దేవుని కృపను బట్టి అంటే వాళ్ళు మారరు. ఎందుకు మారరు అంటే వాళ్ళు ముండ్ల పొదలో ఉండిపోయారు. వాక్యం, ఆ ముండ్లు అణిచేస్తున్నాయి వాక్యాన్ని. మార్క్స్ వార్త చివరిగా క్షమించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం చివరిగా. ముండ్ల పొదల్లో ఎత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము, ధనమోసము ఆ వాక్యమును ఏం చేస్తుందమ్మా? అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు. నిష్ఫలుడైతే ఫలించలేని వాడిగా మిగిలిపోతాడు. ఎప్పటికీ ఫలింపు ఉండదు. ముండ్ల పొదల్లో విత్తనము ఫలింపు ఉండదు. ఎంత ఎదుగుదాం అనుకున్నా, అక్కడ విత్తనం ఎదుగుదాం అనుకున్నా ముళ్ళన్నీ గుచ్చేస్తుంటాయి. ఇది భౌతికంగా. ఏ ముళ్ళు? నీకున్న సమస్యలనే ముళ్ళు, నీకున్న బాధలనే ముళ్ళు,
నీకున్నటువంటి ధనము లేని ఆర్థిక పరిస్థితులని ఇబ్బందులు ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటే ఎంత వాక్యం ప్రకటించినా ఆ ముళ్ళు వాక్యం ఎదగనివ్వు అని చేస్తూ ఉంటాయి. కాబట్టి ముండ పొదలో ఆ మంచి విత్తనాలు వేస్తున్న యేసు ప్రభు వారు విత్తనాలు విత్తుతున్నాడు. ఆయన ఎంత విత్తినా కూడా ముండ్ల పొద లాంటి జీవితం ఒకవేళ మీలో గాని నాలో గాని ఉంటే ఎప్పటికీ నువ్వు ఫలింపలేవు అంటున్నాడు దేవుడు. నువ్వు ఫలించాలి. ముండ్ల పొదలో ఉన్న ఒక దినం వస్తుంది, ఆ రెండవ రాకడలో అందరూ కాల్చివేయబడుతూ ఉంటారు. కాల్చివేయబడకుండా నేను ఎలా ఉండాలి అంటే గోధుమలాగే ఉండాలి. ఆ గోధుమలు నీతిమంతులు అన్నాడు. ఆ నీతిమంతులు దేవుని సేవించేవారు, వాళ్ళే భక్తులు. అలాంటి వారికి ఒక రోజున ఆనందం లేదు. ఇలా ఉంటానంటావా, గురుగులాగా ఉంటాను, పొట్టులాగా ఉంటాను అంటే ఆఖరికి నీకు మిగిలేది శిక్ష లేదా వేదన. ఇది ముండ్ల పొద లాంటి జీవితం. అలాంటి ముండ్ల పొదల్లో ఒకవేళ మంచి విత్తనాలుగా నేను ఉండాలి అంటే ముండ్ల పొదలో విత్తనం కాకుండా నాకు ఎన్ని సమస్యలు వచ్చినా, అనుకూలమైన ప్రతికూలమైన, ఒకటి మాత్రం వాస్తవమ్మా, నా జీవితంలో కష్టమైన నష్టమైన ఏదో దేవుని నమ్ముకోవడానికి ముందుకు వచ్చాను నేను. ఇంకా దేవుని వైపు ముందుకు సాగాలి తప్ప ఎప్పుడు వెనక్కి తిరిగి చూసే అవకాశము ఉండకూడదు. అదే అంటాడు కదా యేసు ప్రభు, నాగటి మీద చేయి పెట్టేవాడు వెనక తట్టు చూడకూడదు. ఒక్కసారి దేవుని నమ్ముకున్నావు, నీకన్నా లోకంలో బాగా ఆనందంగా ఉండొచ్చు, నీకన్నా వాళ్ళే బాగా డబ్బున్న ఉండొచ్చు, నీకన్నా వాళ్ళే అన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని అనుభవించినా, ఎంత సంపాదించుకున్నా, నాకు ఒకవేళ ఏమి లేకపోయినా దేవుని నమ్ముకున్నాను, ఆ జీవితంతోనే నేను ముందుకెళ్తాను. మరలా ఈ ముండ్ల పొద లాంటి ఈ ధనం నన్ను మోసం చేస్తుంది, నాకు వచ్చిన బాధలు నన్ను మోసం చేస్తాయి. కాబట్టి ఒక్కసారి మన జీవితాన్ని ఎవరికొకరు పరీక్షించుకొని ముండ్ల పొదలో కాకుండా మంచి నేల విత్తబడిన విత్తనంగా ఫలించేవారిగా ఉండి ఆ గొప్ప నిత్యత్వాన్ని పొందుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా నీ మనం చేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను.